హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. సో చెప్పాను కదండి, గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది నాకు. సో ఫస్ట్ మనము చాలా టెన్షన్ పడుతూ ఉంటామండి, ఎప్పుడెప్పుడు 4000 అవర్స్ అయిపోతాయా, ఎప్పుడెప్పుడు మన మానిటైజేషన్ అయిపోతుందా, ఇంత కష్టపడుతున్నాము ఇంకా లేట్ అవుతుంది, మనం చేసే కొద్దికి లేట్ అవుతుంది. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటామండి, మనకి 3 వీడియోలకే వైరల్ అయిపోయి వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది, ఒక్కొక్కరికి 4 వీడియోలకి అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు ఇంత కష్టపడుతున్నా కూడా మనకేమో 100 వీడియోస్ తీసేస్తున్నాం, వాళ్ళకేమో 3-4 వీడియోస్ తీయంగానే వైరల్ అయిపోతున్నారు. వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది టార్గెట్, వాచ్ టైం కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ అయిపోతుంది, ఏంటి మన పరిస్థితి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటామండి. సో ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజు కోసం మనం అంతా వెయిట్ చేయాలి. సో బేసిక్గా ఏంటంటే త్వరగా మానిటైజేషన్ అయిపోవాలి అంటే కొంచెం డిఫరెంట్ కంటెంట్ అనేది ఎంచుకోవాలండి. సో అప్పుడైతే కొంచెం త్వరగా గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్కి. సో అలా మన క్రియేటివిటీ మనం దేంట్లో బాగా చేయగలం అనేది చెక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మానిటైజేషన్ అయిపోతే ఒక పెద్ద భారం అయితే మనకి దిగిపోతుందండి. ఆ తర్వాత నుంచి ఈ పిన్ కోసమే చాలా కష్టాలు పడతామండి. ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి, క్లియర్గా కనిపిస్తుందా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేదని మనం వెయిట్ చేస్తూ ఉంటామండి. సో మనకి ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడానికి మనకి మన యాడ్సెన్స్ అకౌంట్లో మినిమం $10 అనేవి ఉండాలి. సో ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఈ $10 కోసం మళ్ళీ టెన్షన్ అనమాట. దేవుడా ఎప్పుడెప్పుడు అయిపోతే ఈ $10, మళ్ళీ ఎప్పుడెప్పుడు పిన్ వస్తుంది. చాలామంది వీడియోలు తీస్తూ పెడుతూ ఉంటారు కదా, మాకు పిన్ వచ్చిందని. వాళ్ళని చూసినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ అనమాట, అమ్మో వీళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి వచ్చేసింది, మనకి కూడా త్వరగా వచ్చేస్తే బాగుండు. అది హ్యాపీనెస్ అనమాట. మనకి ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు ఇలా చెప్తాము అని చెప్పేసి అని చిన్న హ్యాపీనెస్ అనమాట. సో ఫైనల్గా ఆ పిన్ అయితే నాకు వచ్చేసిందండి. సో నాకు ఈ పిన్ రావడానికి నాకు మెయిల్ వచ్చిన తర్వాత ఒక 10 days అయితే పట్టిందండి. సో ఎందు గురించి అంటే మనకి పోస్ట్ ఆఫీస్కి వస్తుంది కదా, పోస్ట్ ద్వారా ఈ పిన్ అనేది మనకు వస్తుంది కాబట్టి పోస్ట్ మ్యాన్ కొంచెం లీవ్లో ఉన్నారట. మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే లీవ్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన నెంబర్ ఇచ్చారండి. ఆ నెంబర్కి మేము కాల్ చేస్తే ఆయన రాగానే చూసి వచ్చింది అని చెప్పి రిటర్న్ మాకు కాల్ చేశారు. సో ఇందాక నుంచి మీకు నేను చూపిస్తున్నాను కానీ ఇది రివర్స్లో కనిపిస్తుందండి గూగుల్ యాడ్సెన్స్ అనేది. సో నేను స్టాండ్ ఫిట్ చేసుకునేటప్పుడు సరిగ్గా చూసుకోలేదు, ఎడిట్ చేసేటప్పుడు చూశానండి, రివర్స్లో కనిపిస్తుంది ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి దానికోసం. సో అలా ఇంటికి పిన్ రాగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి. సో ఆ పిన్ మన ఇంటికి రావడానికి మనం ఇచ్చే అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. ఇటు సైడ్ నేను చూపిస్తున్నాను కదా, అది మన అడ్రస్ అయి ఉండాలన్నమాట. మీరు ఎక్కడుంటే అక్కడే పర్మనెంట్ అడ్రస్సే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడుంటే అక్కడ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక పిన్ రావడం అనేది లేట్ అవుతుంది. వన్స్ ఈ పిన్ మనకు వచ్చింది అంటే సగం భారం మనకి దిగిపోయినట్టే అండి. యూట్యూబ్లో మనం ఒక 50% సక్సెస్ అయినట్టే ఈ పిన్ వచ్చింది అంటే. సో ఇప్పుడు నేను పిన్ లోపల ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇది కూడా రివర్స్లోనే కనిపిస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో పిన్ మీద అయితే కనుక నేను మీకు చూపిస్తాను, బట్ దీని మీద అయితే కనుక మనకి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇట్లా ఉంటుందండి, ఈ విధంగా పేపర్ అనేది ఉంటుంది. సో తరువాత పిన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇదేంటి అంటే బేసిక్గా ఈ పిన్ అనేది ఎవరికి చూపించకూడదు అంటారండి. సో ప్రతి ఒక్కరికి పిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకటే పిన్ అందరూ యూజ్ చేసుకోవడానికి అవ్వదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిన్ ఉంటుంది. బట్ యూట్యూబ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి సో చూపించకూడదు పిన్ అనేది అంటారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇస్తారండి. సో ఇవి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ పిన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది 3 స్టెప్స్లో మనకి ఇది అనేది ఇస్తారు. అలాగే దీని మీద లాస్ట్లో మనకు ఒకటి ఉంటుందండి, ఈ పిన్ వచ్చిన 4 months లోపు ఎప్పుడైనా మనం ఈ పిన్ని యూజ్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు అని. కానీ మనకి మెయిల్ వచ్చేది మాత్రం 1 month లోపే వెరిఫై చేసుకోమని వస్తుంది. ఈ పిన్ అనేది మనకి 3 times అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 3 times అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. 3 timesకి కూడా మనకి పిన్ అవ్వలేదు అంటే అప్లై చేసుకునే మనం పోస్ట్కి వాళ్ళు పంపించినా మనం రిసీవ్ చేసుకోలేదు అనుకోండి ఇన్ కేస్, లేదా మనం ఇచ్చిన అడ్రస్లో మిస్టేక్స్ ఉండి ఆ పిన్ మన దాకా రాలేదనుకోండి, అప్పుడు మన మానిటైజేషన్ అనేది కంప్లీట్గా పోతుందండి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిన్ మాత్రం. సో ఈ పిన్ విషయంలో కేర్ తీసుకుంటే మనకి ఇంకా తర్వాత దీని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇచ్చేసుకోవడమే. సో ఈ పిన్ ఎందుకు రాదు
అని మీరు ఒక డౌట్ రావచ్చు. అడ్రస్ కరెక్ట్గానే ఇస్తాం కదా, ఎందుకు రాదు అని అనుకోవచ్చు. అక్కడ అడ్రస్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి అందరూ, కొంతమంది తెలిసి తెలియక. సో అదేంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనకి ఐడి వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఈ ఐడి వెరిఫికేషన్లో ఏంటి అంటే కొన్ని ప్రూఫ్లు అయితే మనల్ని అడుగుతారండి. అదేంటి అంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇందులో ఏదో ఒకటి మనం అక్కడ అప్లోడ్ చేయాలి. సో నేనైతే పాన్ కార్డ్ పెట్టానండి. సో ఆ పాన్ కార్డ్ని మనం నీట్గా ఒక చిన్న ఫోటో లాగా ఫ్రంట్ బ్యాక్, పాన్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ తీసి, అంటే నీట్గా 4 కార్నర్స్ కనపడేలాగా తీయాలండి. నీట్గా ఆ పాన్ కార్డ్ మీద గీతలు కానీ అటువంటివి ఏమి ఉండకూడదు అనమాట, చాలా నీట్గా ఉండాలి. సో ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే వెంటనే అంటే కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మనకి వెంటనే ఒక 2-3 మినిట్స్లోనే మనకి మీ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని మెయిల్ అయితే వస్తుంది. సో అక్కడ కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, సరిగా అప్లోడ్ చేయకపోవడం. కొంతమందికి పాన్ కార్డ్ కూడా తీసుకోవట్లేదండి, వాళ్ళు వచ్చేసి పాస్పోర్ట్ పెట్టుకుంటున్నారు, ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ పెట్టుకుంటారండి. కాకపోతే బట్ నాకైతే లక్కీగా అయిపోయిందండి. మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఈ వెరిఫికేషన్కి, ఐడెంటిటీ వెరిఫికేషన్కి, అందులో మన నేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే ఇవ్వాలండి. కొంతమంది నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటే ఐడి వెరిఫికేషన్లో మనం ఎంటర్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేస్తారండి. సో అట్లా ఎంటర్ ఐడి వెరిఫికేషన్ అనేది అప్పటికప్పుడు మనకి ఐడి వెరిఫికేషన్లో కంప్లీట్ అయిపోయినా సరే మళ్ళీ పిన్ వచ్చేటప్పుడు సేమ్ ఐడి వెరిఫికేషన్లో మనం ఏ అడ్రస్ ఇచ్చామో, ఏ నేమ్ ఇచ్చామో అదే ఇవ్వాలండి. అక్కడ మనకి పిన్ అనేది రాదు, మళ్ళీ మెయిల్ వస్తుంది అనమాట, అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి, నేమ్ చెక్ చేసుకోమని. సో అందుకనే మీరు ఇచ్చిన ప్రూఫ్లో ఎలా ఉందో నేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఇవ్వండి. అలా ఇస్తే మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు చక్కగా సక్సెస్ అయిపోతారండి, పిన్ కూడా వచ్చేస్తుంది. సో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఇవేనండి, ఏముంది క్యాపిటల్ లెటర్సే కదా, అక్కడ ఇందులో స్మాల్ లెటర్స్ పేరు ఒక్కటే కదా అనుకుంటాము, కానీ అది కూడా యూట్యూబ్ కన్సిడర్ చేస్తుందండి. సో కంగారు పడకుండా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇచ్చే ప్రొసీజర్ అనేది మనకి తెలుసుకుని ఇవ్వండి. మళ్ళీ మనం చేసిన ప్రొసీజర్ని వెనక్కి వెళ్ళి చేయాలంటే కష్టమండి. అదే ఫస్ట్ అటెంప్ట్లోనే కొంచెం లేట్ అయినా నీట్గా చేసుకున్నాము అంటే చక్కగా పిన్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. మనం ఎటువంటి టెన్షన్ పడవసరం లేదండి. ఏ ఒక్క మెయిల్ వచ్చినా కూడా మనకి చాలా టెన్షన్గా ఉంటుంది, ఇదేంటి ఇలా వచ్చింది, ఏం చేయాలి అని చెప్పేసి అని. దానికోసం మనకి చాలా టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఏ టెక్ ఛానల్, ఏదో ఒక టెక్ ఛానల్ ఫాలో అయితే వాళ్ళు వీటి గురించి క్లియర్గా చెప్తారండి. నేను పర్సనల్గా ఫాలో అయ్యే టెక్ ఛానల్ అయితే కనుక మాధురి టెక్ వరల్డ్ అని, ఆ అక్క ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటానండి. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా నేను అక్కకి మెసేజ్ చేస్తాను. సో అక్క ఖాళీ ఉన్నప్పుడు రిప్లై ఇస్తారనమాట. సో చూసుకొని నాది ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక నేను కరెక్ట్ చేసుకుంటానండి. అట్లా మనం ఏంటంటే ముందుగానే చేసేటప్పుడే మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి, లేదంటే ఎవరి హెల్ప్ అయినా కూడా తీసుకోండి. సో ప్రాబ్లం అయితే ఏం కాదు. సో చూసారు కదండి. సో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ జరుపుకోవాలి, తర్వాత పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిన్ వస్తుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత మనం పిన్ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. పిన్ వెరిఫికేషన్ చేసుకోవడానికి, ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో మినిమం $10 అనేది ఉండాలండి. ఆ $10 ఉంటేనే ఐడి వెరిఫికేషన్ అవుతుంది. అట్లాగనే ఈ పిన్ కూడా మనకు వస్తుందండి, లేకపోతే రాదనమాట. సో అది మాత్రం మనం కొంచెం కష్టపడాలండి. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి. సో అలాగని పెద్ద కష్టము కూడా కాదు. సో ఇందులో మనం మనీ సంపాదించాలి అంటే పూర్తిగా కాన్సన్ట్రేషన్ మొత్తం మన ఛానల్ మీద పెట్టాలండి. సో హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, సో అటువంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి, రావచ్చు. కాకపోతే ఏంటి అంటే సో వాళ్ళకి ఇదే ప్యాషన్ అయి ఉండాలండి. అటువంటి వాళ్ళకైతే చాలా త్వరగా సక్సెస్ అనేది ఉంటుంది. మనం యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి అంటే మినిమం మన యాడ్సెన్స్ అకౌంట్లో $100 అనేవి ఉండాలండి. సో ఆ $100 అవ్వక చాలామంది పిన్ వచ్చి మానిటైజేషన్ అయిపోయి పిన్ వచ్చిన తర్వాత కూడా చేయలేక ఛానల్ని వదిలేస్తూ ఉంటారండి. సో అలా కాదు, మనం ఒక పని పెట్టుకున్నాము అంటే దాన్ని ఎలాగోలా కంప్లీట్ చేయాలి. సో అలా చూసుకోండి. సో తప్పకుండా మీరందరూ కూడా సక్సెస్ అవుతారు ఇలా కనుక చూసుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక. సో ఫ్రెండ్స్ ఇదండి నా పిన్ జర్నీ అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది, ఎవరైతే రావాలి అనుకుంటున్నారో కొత్తగా యూట్యూబ్లోకి.
సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.